ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అమ్మా, ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో ఆర్థిక సంబంధంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అభివృద్ధికరంగా ఉండడం, మిత్రులతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, దూర ప్రదేశాల్లో ఉండే మీ బంధువర్గంతో కావచ్చు, తల్లితర బంధువులతో కావచ్చు, చక్కటి వాతావరణాన్ని సద్వినియోగపరచుకొని వాళ్ళతో మీరు మంచిగా సంభాషించడం, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో నెట్ ద్వారా మాటలు కలుపుకోవడం, అన్ని విధాలా మీకు బంధువర్గం కొరకు ఖర్చులు చేయడం, వారితో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. తదుపరి రాశి వృషభ రాశి. అమ్మా, ఈరోజు వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే, వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. విదేశీ అవకాశాలు లాంటివి, విదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా కొన్ని రకాలైన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు, అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. ముఖ్యులైన వ్యక్తులు అంటే మీ ప్రియమైన మీ యొక్క స్నేహ సంబంధమైన వ్యక్తులతో కలిపి దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాల్లో వీరి సహకారంతో, చిన్ననాటి మిత్రుల సహకారంతో దూర ప్రదేశాలలో ప్రయత్నాలు చేస్తే అనుకూలతలు. దాంతోపాటుగా మీ యొక్క ఆత్మీయులైన మీ యొక్క సోదరవర్గం వారి సహకారంతో కూడా విదేశీ ప్రయత్నాల కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రోజున అనుకూలతలకి అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి మిథున రాశి. అమ్మా, ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలోనూ, దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర విద్యలో ముఖ్యంగా విదేశీ సంబంధమైన విద్య కొరకు చేసే ప్రయత్నాలలో పెద్దల యొక్క ఆశీర్వచనాలు, వారి సహకారం కోరుకుంటారు. మంచి గురువు కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. గురువు యొక్క సహకారంతో ఆశించిన పనులలో విజయం సాధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. శ్రమకి తగిన గౌరవం, గుర్తింపు మొదలైనవి లభ్యమవ్వడం, అంతేకాకుండా దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన అవకాశాలు. ఆ విషయంలో గురువుతో పాటుగా మీ యొక్క ఆత్మీయులైన పెద్దల యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు.